ఇక అమరావతిలో అణుబాంబులు తయారు చేస్తారట. ఇందుకు అమెరికా సాయం చేస్తోందట. పాకిస్తాన్ మీడియాలో హోరెత్తిపోతున్న ప్రచారం ఇది. ఇంతకు ఏపీ రాజధానికి అణుబాంబులకు సంబంధం ఏంటి? పాక్ మీడియా దృష్టి అమరావతిపై ఎందుకు పడింది? సిది స్టోరీ. నిరంతరం భారత్పై ద్వేషం కక్కే పాకిస్తాన్ ఇప్పుడు ఆందోళన రాజధాని అమరావతిపై పడింది. అడ్డగోలు మాటలు, పైత్యం ప్రకోపించిన వ్యాఖ్యానాలతో రచ్చరచ్చ చేస్తోంది. ఇంతకు అమరావతిపై పాకిస్తాన్కు ఎందుకంత మంట? ఇంకా ఒక రూపంటూ దిద్దుకొని ఏపీ రాజధానితో పాకిస్తాన్కు ఏం పని అంటే అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో వివిధ రకాల నిర్మాణాల కోసం ప్రభుత్వం నమూనా చిత్రాలు గీయించింది. కొన్నింటిని సింగపూర్ సంస్థ డిజైన్ చేయగా మరికొన్నింటిని అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ మాకీ సంస్థ డిజైన్ చేసింది. ఆ డిజైన్లపైనే పాకిస్తాన్ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంది. కృష్ణానది తీరాన భారీ అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారట. హైడ్రోజన్ బాంబులు తయారు చేయడానికే అమరావతి నగరం తయారు చేస్తున్నారట. అందుకు అమెరికా సాయం చేస్తుందట. ఇది పాకిస్తాన్ మీడియా పేలుతున్న పిచ్చి కూతలు. పాక్ టీవీ ఛానల్లో ఇంతకంటే దారుణమైన స్టేట్మెంట్లు వస్తున్నాయి. పైగా చైనా, జపాన్, సింగపూర్ నుంచి తరచూ ప్రతినిధులు అమరావతికి వచ్చి వెళ్తుండడం ఆందోళనకరమని కూడా మాటలు తూలుతున్నారు. हैरानगी की बात है कि आज जैसे हम बात कर रहे हैं, आंध्र प्रदेश में एक मैसिव नया शहर बन रहा है, न्यूक्लियर सिटी, जिसमें हिंदुस्तान के हाइड्रोजन बॉम्ब बन रहे हैं. और समझिए और आपको मैं कहता हूं गेस करें वो फ्यूल हाइड्रोजन बॉम्ब के किधर से आ रहा है? अमेरिका से. వాస్తవానికి అమరావతి ప్రముఖ బౌద్ధ క్షేత్రం. ఎన్నో బౌద్ధ అవశేషాలకు ఈ ప్రాంతం నిలయం. ఈ చారిత్రక అంశాలను దృష్టిలో పెట్టుకొని మాకీ సంస్థ డిజైన్లు తయారు చేసింది. కొత్తగా కట్టబోయే అసెంబ్లీ సహా ఇతర ముఖ్య నిర్మాణాలను డోమ్ల మాదిరిగా రూపొందించారు. ఈ డిజైన్లపైనే పాకిస్తాన్ నానా రభస చేస్తోంది. మాకీ సంస్థ రూపొందించిన డిజైన్లను దూరం నుంచి చూస్తే న్యూక్లియర్ ప్లాంట్ లా పొరబడతారు. అయితే అనేక కారణాల వల్ల ప్రభుత్వం ఆ డిజైన్లను రద్దు చేసి కొత్తవి ఇవ్వాలని మాకీ సంస్థను ఆదేశించింది. ఆ రద్దయిన నమూనాపై పాక్ మీడియా గగ్గోలు పెడుతుంది.